హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దోశలోకి కాంబినేషన్ బొంబాయి చట్నీ అంటారు కదా, శనగపిండి ఆలు వేసి చేస్తారు, అది చేస్తున్నాను. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఇది పచ్చివాసన పోయినాక తగినంత పసుపు వేసుకొని కలుపుకోండి. ఇది కలిపాక సన్నగా కట్ చేసుకున్న నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. అవి కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది ఆలుగడ్డ. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మూత తీసుకొని కొంచెం వాటర్, ఎందుకంటే ఆలుగడ్డ మళ్ళీ గట్టిగా ఉండకూడదు కదా, కొంచెం మెత్తగా అవ్వడానికి కొన్ని వాటర్ వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయినాక మూత తీసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా మసులితే టేస్ట్ బాగుంటుంది. ఇలా మసులుతుంటే 2 టీ స్పూన్ల శనగపిండి ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఇది అందులో పోసేసుకోండి. పోసుకొని మంచిగా కలుపుకోండి. మళ్ళీ కింద అడుగంటుతుంది. కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు కింద అడుగంటకుండా ఉంటుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే చాలు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా బాయిల్ అవుతూ ఉంటే పైనుండి కొత్తిమీర వేసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది దోశలోకి కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.